భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఒక దేశంలో ఆ పాలకులే ఆ దేశానికి ద్రోహం చేద్దామని చూస్తే చూడడం కాదు, చేశారు. ఆ దేశ పౌరులనే టెర్రరిస్టుల కింద చిత్రించాలని, ఆ పక్క పొరుగునున్న శత్రు దేశాన్ని అంటే విపరీతమైన ప్రేమ. ఏం జరుగుతుందండి? కాంగ్రెస్ పాలనలో యూపీఏ 1, యూపీఏ 2లో జరిగినన్ని బ్లాస్ట్లు, టెర్రరిస్ట్ అటాక్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బోలేగాం బ్లాస్ట్, ఆ బోలేగాం బ్లాస్ట్ తర్వాత సంఝౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్, తర్వాత 26/11 బాంబే అటాక్, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో, కాంగ్రెస్ తాలూకు సహకారంతో ఐఎస్ఐ వాళ్ళు ఇద్దరు కలిసి చేసిన ఒక జాయింట్ వెంచర్ అండి. అది జాయింట్ వెంచర్. దేనికండి? హిందువుల్ని టెర్రరిస్ట్ కింద చిత్రించాలి. ఆ హిందువుల్ని టెర్రరిస్టుల కింద చిత్రించే ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఎంతకైనా దిగజారిపోయింది. చిదంబరం, దిగ్విజయ్ సింగ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయారు. చిదంబరం హోమ్ మినిస్టర్ టెర్రరిస్టులు చేయిస్తాడా ఒక దేశానికి? చేస్తే ఇంకా ఆ దేశం పరిస్థితి ఏమిటి? కానీ ఇప్పటికీ ఆ చిదంబరం ఎలాగ స్కాట్ ఫ్రీ తిరుగుతున్నాడు, అది నాకు ఆశ్చర్యం. బీజేపీ వాళ్ళు ఇంత చేతకాని వాళ్ళ? మోదీ గారు అంత మేధస్సు ఉంది, అంత ధైర్యం ఉంది, ఈ ఘర్ మే ఘుస్కే మారేంగే అంటారు. ఇంట్లో ఉన్న దొంగని పట్టుకోలేకపోతే అలాగా? ఇంట్లో ఉన్న దొంగని పట్టుకోకపోతే రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు పాడుకొచ్చేస్తారు కదా. ఆ చిదంబరం కూడా రెడీగా ఉన్నాడు. కాంగ్రెస్ పవర్లో రాగానే వాడు మళ్ళీ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేశారో నాకు అర్థం కాదు. ఇలాంటి ఇంత దేశద్రోహం ఎందుకు చేస్తారు? మరి ఒక వాళ్ళ కారణం ఉండాలి కదా దానికి. దేశద్రోహం చేయడానికి డైరెక్ట్ రైట్ ఫ్రమ్ నెహ్రూ జరుగుతుందండి. కాంగ్రెస్ అంతా కూడా పాకిస్తాన్ అంటే చాలా ప్రేమ, చైనా అంటే ప్రేమ, పాకిస్తాన్ అంటే ప్రేమ, మన శత్రువులు అంటే ప్రేమ ఏంటంటే బాబు, ఎందుకుంటుంది ఇలాగా? నాకు అర్థం కదా. మీకేమైనా అర్థమైతే చెప్పండి. ఒక మనిషికి ఒక శత్రువు అంటే అంత విపరీతమైన ప్రేమ. మన వాళ్ళు దొంగలు చేసేసి ఆ శత్రువుని స్కాట్ ఫ్రీ వదిలేసి చేసేంత ప్రేమ నాకైతే అస్సలు బాగుపడలేదండి. కాంగ్రెస్ తాలూకు భావజాలం ఎందుకు చేస్తున్నారు? సోనియా గాంధీ అంటే ఆవిడ దేశం కాదు ఆవిడది. ఆవిడకి మన దేశం పాడవుతూనే ఆవిడకి లాభం. అంటే బేసిక్గా అందరూ బాగుపడితే ఆవిడకి డబ్బులు రావు. అందరినీ అణగదొక్కి వాళ్ళ క్రీమ్ అంతా ఆవిడ లాగేస్తుంది, డబ్బులు అంతా లాగేసిన తర్వాత వాళ్ళ దబావలో పెడుతుంది, కంట్రోల్లో పెట్టచ్చు. అది ఆవిడకి అడ్వాంటేజ్. ఆవిడని అర్థం చేసుకోవచ్చు. మరి మిగతా వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారండి? చిదంబరం ఎందుకు ఎలా ఉన్నాడు? దిగ్విజయ్ సింగ్ ఎందుకు ఎంత ద్రోహం చేద్దామని చూస్తున్నాడు మనకి హిందువులకి? చిదంబరం వాడు 100% హిందూ. వాడు తమిళనాడు హిందూ, చెట్టియార్ కాంటాడు. వాడికి ఏంటి ప్రాబ్లం? అంటే జస్ట్ సైకో ఫ్యాన్సీయా? సోనియా గాంధీ అంటే విపరీతమైన అభిమానం, ఆవిడేం చెప్తే చేయడమా? అదే డబ్బుల కోసం ఏడవడం. డబ్బులు వస్తే చాలు, దేశం ఏమైనా పర్లేదన్నా. సరే, ఏం చేశారు వీళ్ళు? బేసిక్గా ఏం చేశారు మీకు చెప్తాను. ఫస్ట్ సంఝౌతా ఎక్స్ప్రెస్లో బాంబ్ బ్లాస్ట్ అయ్యారు. దాంట్లో ఇద్దరు దొరికారండి, టెర్రరిస్టులు దొరికేశారు. వాళ్ళు ఒప్పుకున్నారు. పాపం ఇద్దరు పాకిస్తానీస్ టెర్రరిస్టులు వాళ్ళు దొరికేశారు. వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళు చేయించిన ఆర్గనైజేషన్ ఉంది కదా టెర్రరిజం, వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, మేమే చేయించాం అని. వాళ్ళు అది పాకిస్తానీ ఆర్గనైజేషన్. సో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళకి బెయిల్ ఇప్పించి పాకిస్తాన్ పంపించారండి. టెర్రరిస్టులకి బెయిల్ ఇచ్చి వాళ్ళ దేశానికి వాడు పంపించేస్తే మళ్ళీ వాడు దొరుకుతాడా?
పంపించేసి దాన్ని హిందూ సాఫ్రాన్ టెర్రరిజం కింద చిత్రీకరించారు. సంఝోతా ఎక్స్ప్రెస్ తాలూకు బ్లాస్ట్. సో అదే ప్రక్రియ ఇంకో దాంట్లో ఏది మీ మౌలేగాం బ్లాస్ట్లో ఏమైందంటే ఒక స్కూటర్లో బాంబు పెట్టి బాంబు బ్లాస్ట్ అయింది. ఆ స్కూటర్ ఓనర్ ఎప్పుడో ఏడాది క్రితం ఓనర్ని పట్టుకున్నాడు. ఆవిడే సాధ్వి ప్రజ్ఞ. ఆవిడ అమ్మేసి ఏడాది అయిపోయింది ఆ బండి. అయిపోయిన తర్వాత ఆవిడ పట్టుకుని టార్చర్ చేశారు. తర్వాత ఇంకోటి కర్నల్ పురోహిత్ అనే అతను ఉన్నాడు. అతను మిలిటరీ ఇంటెలిజెన్స్ అండి వింగ్లో పనిచేస్తున్నాడు. మిలిటరీ ఇంటెలిజెన్స్ వింగ్ అంటే వాళ్ళు ఆర్మీ ఆఫీసర్సే, కానీ వాళ్ళు ఆర్మీ యూనిఫామ్ వేసుకోరు, ఆఫీస్కి వెళ్ళరు. వాళ్ళు ఇంటెలిజెన్స్ వింగ్ కదా, వాళ్ళు మామూలు సివిలియన్స్ లాగా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. వాళ్ళకి ఏదైనా అసైన్మెంట్ ఇస్తుంటారు, అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, దాంట్లో వీడు చేరిపోతాడు. చేరిపోయి వాళ్ళలో మనుషులుగా ఉండి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతుంటాడు. అలాగే వీడిని ఈ పాపం ఇతన్ని మన కర్నల్ పురోహిత్ని ఒక ఆర్గనైజేషన్లో చేరుకున్నారండి. ఏం ఆర్గనైజేషన్ అంటే అది ఎవరు స్థాపించారంటే అది ఇండియన్ ఆర్గనైజేషన్. అది మన వీర వినాయకరావు సవర్కర్ స్థాపించిన ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్లో ఇన్ఫిల్ట్రేటర్ కింద మన కర్నల్ పురోహిత్ని చేర్పించారు. అతను అభినవ్ భారత్ అనేది ఆర్గనైజేషన్ పేరు. అతను అభినవ్ భారత్లో ఉన్నాడు, వాళ్ళ కార్యకలాపాలు చూసుకుంటున్నాడు. కాకపోతే అక్కడేం దొరకలేదండి, ఇంకెక్కడో ఇన్ఫర్మేషన్ దొరికింది. పాకిస్తాన్ వాళ్ళు ఏదో చేస్తున్నారు చాలా పెద్దది అని చెప్పి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కదా, వాళ్ళకి బోర్డు కాంటాక్ట్. పాకిస్తాన్ వాళ్ళు ఐఎస్ఐ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుని ఆ ఇన్ఫర్మేషన్ అందిద్దామని చూస్తే ఆయన తీసుకెళ్ళి టార్చర్ చేశారు. టార్చర్ చేసి ఆయన్ని కూడా ఒక పార్ట్ ఆఫ్ హిందూ టెర్రరిజం కింద పెడదామని ట్రై చేశారు. సో ఇదిలా ఉండగా మీకు 26/11 జరిగింది కదా. 26/11 జరిగిన నాడు మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనుకుంటాం మొత్తం పాకిస్తాన్ టూరిజంకి వెళ్ళారండి. మొత్తం విచిత్రంగా లేదా మీకు? బాంబేలో 26/11 జరుగుతుంది. ఆ టైంలో మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తాలూకు స్టాఫ్ అంటే బ్యూరోక్రాట్స్ ఎవడు లేడు. ఒక్క మణి ఆర్విఎస్ మణి గారు తప్ప. ఆర్విఎస్ మణి గారు ఒక పుస్తకం కూడా రాశారు, ద మిత్ ఆఫ్ సాఫ్రాన్ టెర్రర్ అని ఒక ఎక్సలెంట్ బుక్ రాశాడు. దాంట్లో అతను ఇవన్నీ చెప్పండి ఎలాగా వీళ్ళందరూ హూ ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇంక్లూడింగ్ చిదంబరం, దిగ్విజయ్ సింగ్, వీళ్ళందరూ కూడా వాళ్ళు కావాలని శివరాజ్ పాటిల్ గారు ఏం చేశాడంటే ఇంకొక ద్రోహం, ఒక నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అని ఢిల్లీ నుంచి వాళ్ళు ఫ్లైట్లో వచ్చి ఈ బాంబేలో రచ్చ అయిపోతుంది కదా, వీళ్ళందరినీ న్యూట్రలైజ్ చేయడానికి వాళ్ళు వద్దాం అనుకున్నాడు. వాళ్ళని రానివ్వకండి, ఒక 3-4 గంటల సేపు ఎయిర్పోర్ట్లో ఆపిసిరండి. నేను వస్తాను ఆగండి. వాడితో పని ఉంది, వాళ్ళు వెళ్ళంటారు బాబు, నేను తర్వాత వస్తానని చెప్తే పోలేదా? లేదు, ఆయన కావాలని 2-3 గంటలు ఆపేశాడు. దానివల్ల ఒక 60-70 మంది ఎక్స్ట్రా చచ్చిపోయారండి. వాళ్ళు వచ్చింటే టపటపా లేపేశారు. ఈ టెర్రరిస్టులు మన సెక్యూరిటీ ఫోర్స్ లేపడం పెద్ద పనేం కాదండి వాళ్ళకి. వాళ్ళు వెరీ వెల్ ట్రైన్డ్, ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్ పీపుల్. వాళ్ళకి టెర్రరిస్టులు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఏదో మూర్ఖపు భావజాలాల నుండి ఏదో స్వర్గానికి వెళ్ళిపోయి ఈ 72 మంది అమ్మాయిలతో తిరుగుదాం అనుకునే భావజాలం ఉన్న వాడికి చాలా తేడా ఉంటుంది. వీళ్ళు సిస్టమేటిక్గా వెళ్ళి పురుగులు లేపేస్తాడు. వాళ్ళు రానిగడి చేసాడు. ఎందుకు ఇది మన ప్రజలంటే మనకాయ ద్వేషమా? మన ప్రజలు ఎంతమంది చచ్చిపోయినా నీకు లెక్కలేదా? ఏమిటండి కాంగ్రెస్ వాళ్ళు? సరే, అవన్నీ నాకు అర్థమవుతున్నాయి. పోనీ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎదవలే అనుకోండి, మీరు కాంగ్రెస్ వాళ్ళ భావజాలం అంతే అనుకోండి. మరి బీజేపీ ఏం చేస్తుందండి? బీజేపీ సాక్ష్యాధారాలు ఉన్నాయండి. ఆర్వీఎస్ మణి గారి పుస్తకం చదివితే మీకు తెలుస్తుంది. మన చిదంబరం ఆన్ రికార్డ్
ఆన్ రికార్డు మన నేవల్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. ఇలాగ ఒక బోట్ వస్తుంది, సస్పిషియస్గా ఉంది, కరాచీ నుంచి బయలుదేరింది, సస్పిషియస్గా ఉంది, ఆ బోట్ వస్తుంది, దాన్ని ఏం చేయమంటారు, అదుపులో తీసుకుందాం అనుకుంటున్నాం అంటే చిదంబరం డైరెక్ట్గా చెప్పాడు, నో, దాన్ని వదిలే, ఆ బోట్ మందే అని చెప్పాడు. అంటే వాడు ఐఎస్ఐ ఆడు ప్లాన్ చేసుకున్న బోటు. ఆ బోట్లో ఈ అజ్మల్ కసబ్ గాడు వాళ్ళందరూ వచ్చేసి మొత్తం రచ్చ చేశారు. సో ఆ బోట్ని అప్పుడే ఆన్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అండి. ఆ టైంలో మీరు ఎందుకు ఆపలేదు అని మనం అడగాలి కదా, పిఏపీ వాడని అడగాలి కదా, చిదంబరం గారిని తీసుకొచ్చి జైలు వేయాలి కదా, నువ్వు దేశద్రోహివిరా, నువ్వు చేసిన ఏదో పని ఇదిరా అని చెప్పి చూపించాలి కదండి. ఎందుకు చేయలేదు? బీజేపీ వాళ్ళకి ఇంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు ఉంది దేశద్రోహులు అంటే? బీజేపీ సపోజ్ టు బి లాయల్ టు ద పీపుల్ కదా. మనం వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అంటే మన హిందూ భాగవతం ఇంత, హిందువులు ఇంత వీక్ పీపుల్. శత్రువు దొరికినా కూడా వదిలేస్తాం, తప్ప తగిన ఎట్టి శత్రువు చేత చిక్కినేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుంటే చాలు అన్నాడు. మన తేడా మన హిందూజంలో ఉందా? ఇంత మెత్తనితనమా? వాడు చిదంబరం గారు అడ్డుగా దొరికేశాడు, వాడిని వేసి ఉరిశిక్ష చేయించాలి. వాడి వల్ల ఎంతమంది చచ్చిపోయారండి బాంబేలో. వాడు సాఫ్రాన్ టెర్రర్ తయారు చేద్దాం అన్న చిన్న ఆశతోటి నానా కావాలని ఐఎస్ఐ పాకిస్తాన్తో కుంభక్కి ఒక టెర్రరిస్ట్ అటాక్ చేపించుకుంటాడా ఎవరన్నా? ఏ దేశంలో విన్నారా మీరు? దేశం తాలూకు హోమ్ మినిస్టరు మా దేశంలో రా బాబు, పక్క శత్రువుతో కలిసిపోయి మా దేశంలో రా, కొంతమంది 200 మంది 300 చంపు, నీకు సహకారాన్ని ఇస్తా అని చెప్పి అంటాడా? తర్వాత ఈ బర్ఖా దత్ ఆవిడ కావాలని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఆ టెర్రరిస్టులు స్పాట్స్ ఉన్నారో వాళ్ళ హ్యాండ్లర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ ఇవ్వడంతో వాళ్ళు అక్కడి నుంచి ఒరే పక్క ఏదో బొడవ ఉన్నారు అక్కడ వేసి అని చెప్పి తాజ్ హోటల్లో కౌరవంతో ఇచ్చింది. ఇంత బ్లేటెంట్గా దొంగల్ని బర్ఖాతో హ్యాపీ స్కాట్ ఫ్రీగా తిరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి ట్రెచరస్ పీపుల్ని ఎలా వదిలేస్తారండి మీరు? దేవుడే పనిష్మెంట్ చేస్తాడని అనుకుంటారా? చిదంబరం గారికి దేవుడే ఇస్తాడా శిక్ష? నాకైతే అర్థం కాలేదండి. అందరూ అడగవలసిన విషయం మోదీ గారిని, ఎందుకు వదిలేశారు? వాళ్ళైతే తప్పు చేశారు, అంత సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి వాళ్ళు చేసినట్టు. వాళ్ళు ట్రెచరస్ పని చేసినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి ఆ సాక్ష్యాధారాలు ఉండగా దిగ్విజయ్ సింగ్ని, చిదంబరంని, బర్ఖాదత్ని, తర్వాత శివరాజ్ పాటిల్ని, ఇలాంటి వాళ్ళందరూ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద 26/11 క్రైమ్. వాళ్ళు దే షుడ్ బి ట్రీటెడ్ అస్ టెర్రరిస్ట్. అజ్మల్ కసబ్ గాడి కంటే వీళ్ళు ఎక్కువ తప్పు చేశారు. వీళ్ళందరినీ అజ్మల్ కసబ్తో పాటే ఉరి చేయాల్సింది. మరి ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు మరి మీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, నేషనలిస్ట్ గవర్నమెంట్ వచ్చిందిగా, ఎందుకు చేయట్లేదండి? మోదీ గారిని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దాన్ని అసలు ఐ స్టార్టెడ్ సస్పెక్టింగ్ బీజేపీస్ ఇంటెన్షన్స్ నౌ. బీజేపీ అంటే నాకు విపరీతమైన ప్రేమ, కానీ ఈ ఇన్సిడెంట్లో చూస్తే చాలా అందరూ ఆర్వీఎస్ మణి గారు రాసిన మిత్ ఆఫ్ సాఫ్రాన్ టెర్రర్ అనే పుస్తకం చదవండి, దాంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని బట్టి మీకు మన కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఎదవలో మీకు అర్థమైపోతుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉండకుండా చేయండి. వీ షుడ్ హ్యావ్ కాంగ్రెస్ ముక్త భారత్ అని మోదీ గారు మొదట అన్నారు, అది కరెక్ట్. కాంగ్రెస్ అనే పార్టీ ఉండడానికి వీల్లేదు. ఆ పార్టీ మనుషులు కూడా వాళ్ళని వీలైనంత మట్టుకు జైల్లో బయట వచ్చి ఫ్రీగా తిరగవలసిన ఇది లేదు వాడికి, వాళ్ళు తిరగకూడదండి. వాళ్ళు దే ఆర్ నాట్ టు బి అలౌడ్ ఫ్రీ, బికాజ్ వాళ్ళంతా డేంజరస్ పీపుల్. దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్, శివరాజ్ పాటిల్, ఇలా ఏడండి వీళ్ళందరూ పాకిస్తాన్ అంటే అంత అమ్మాయి ఏంటండి, అక్కడే పోవచ్చు కదా దొంగ మంచిగుళ్ళు. వాడు ఏమంటాడు మణిశంకర్ అయ్యర్, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, మీరంతా భయపడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి అంటాడు. అంటే వాడు ఈడాడు ఫరూక్ అబ్దుల్లా కూడా
ఏమంటాడు, పాకిస్తాన్కి బాస్ న్యూక్లియర్ బాంబే ఖతర్నాక్ ఆద్మీ వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్, వాళ్ళతో నాటకాలు ఆడుతున్నారు ఏంటి మీరు అని అంటే మన వేస్ట్ వెళ్ళదా, మన ఇండియన్ ఆర్మీ పనికిరిందా? వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్, వాళ్ళు చాలా అంటే ఏదో అన్నాడు అతను అంటే సాయిబులు ఒక్కొక్కడు 10 మంది హిందువులకు సమానం కదా వాళ్ళ ఉద్దేశంలో. ఒక ముస్లిం కెన్ హ్యాండిల్ 20 హిందూస్, అంటే అనాముడు హిందూస్, ఆడవాళ్ళు, పిల్లలు, అది మర్చిపోకండి. ఒక సరైన గన్ను పుచ్చిన ఇండియన్ సోల్జర్ ఉంటే 100 మంది సాయిబులు టెర్రరిస్టులు కానీ వాడు కరుడు కట్టిన ఈ పఠాన్ ఫోర్సులు కానీ పనిచేయండి మీకు. ఎందుకంటే 11 మంది సిక్కులు, 22 మంది 11 మంది సిక్కులు అండి, 6,000 మంది ఆఫ్ఘాన్ హార్స్ మెన్, ఆఫ్ఘాన్ నుంచి దుండగులు గుర్రాల మీద వచ్చేసాడు ఎగేసుకుని పంజాబ్కి అటాక్ ఇచ్చేసి అక్కడ దోచుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంటే జస్ట్ 22 మంది ఉన్నారు, దాంట్లో 11 మంది బతికారు సిక్కులు. సర్దార్లు అంటే అంత గొప్పవాళ్ళు. సర్దార్స్ ఆర్ గ్రేట్ పీపుల్. ఈ ఖలిస్తాన్ నిలుస్తాను ఈ మధ్య ఏదో తెలియక వచ్చింది, కానీ మన హిస్టరీ మనం చెప్పుకోవచ్చింది. సర్దార్స్ ఆర్ హిందూస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్. వాటి పేరు కూడా అలాగే ఉంటాడు, అర్జున్ సింగ్, రామ్ సింగ్. సో డైగ్రెసింగ్ టు ద పాయింట్ అగైన్, 26/11 మాలేగాం బ్లాస్ట్లు, తర్వాత సంఝోతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్లు, గోకుల్ చాటు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు దగ్గరుండి సొంతంగా చేయించినవన్నీ. ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే ఏదైనా జరిగిందండి టెర్రరిస్ట్ అటాక్ ఈ 10 ఏళ్ళు మోదీ గారు వచ్చిన తర్వాత? జరగదు. ఎందుకంటే వాళ్ళు ఐఎస్ఐకి వీళ్ళకి లింక్ ఉండేది. రండ్రా బాబు మీకు జాగ్రత్తగా చూసి పంపిస్తామని చెప్పేసి వీళ్ళు, మీరేమైనా అంటే బతికి బట్టకడితే మిమ్మల్ని జాగ్రత్తగా మళ్ళీ దింపే బాధ్యత మాది అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చి తీసుకొచ్చిన యదవులండి కాంగ్రెస్ వాళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకోండి, కొద్దిగా హిస్టరీ చదవండి, ఆర్వీఎస్ మణి గారి పుస్తకం చదవండి. జై శ్రీరామ్, హర హర మాధవ్.